హాయ్ అండి. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు ఒకే ఆకుకూరలతో ఇలా పచ్చళ్ళు కూడా తయారు చేసుకోవచ్చండి. మనం ఆకుతో ఇలా పచ్చళ్ళు చేసుకుని చాలా బాగుంటుందండి. మనం ఆకుతో ఇలా ఫ్రైయే కాకుండా ఇలా కొత్తిమీరతో ఇలా పచ్చడి అయినా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా శనగకాయ పప్పులు అయితే వేయించుకుందామండి. ఇలా బాగా వేయించి పెట్టుకొని ఒక పక్కన ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. ఈ ఎక్కువ మంట పెట్టకుండా మీడియంలోనే పెట్టేసుకొని శనగకాయ పప్పులు బాగా వేయించి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ మంట పెడితే మాడిపోతాయండి. మంట పెట్టకుండా ఎక్కువ ఇలా మనం సిమ్లోనే పెట్టేసుకొని ఇలా బాగా వేయించి పెట్టుకోవాలండి శనగకాయ పప్పులు. అందులో ఇప్పుడు ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం వేసుకున్న తర్వాత ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందామండి. అవి 1 నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు పచ్చిమిర్చి కారం బట్టి వేసుకోవచ్చండి. కొన్ని కారం ఉంటాయి కదా, కారం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, కారం తక్కువ కావాలంటే కొంచెం తగ్గించే వేసుకోండి. ఇప్పుడు నేనైతే టమోటా అయితే 2 టమోటాలు వేసుకున్నానండి. పెద్దవి అయితే మరీ పెద్దవి అయితే 2 వేసుకోండి, చిన్నవి అయితే ఒక 3 వేసుకోండి. ఇప్పుడు టమోటా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇట్లా బాగా కలిపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. మూత పెట్టినాక తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇట్లా బాగా కలిపిన తర్వాత మనము కొత్తిమీర ఇలా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసుకుందామని బాగా కడుక్కొని, చింతపండు కూడా బాగా కడుక్కొని వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, చింతపండు కూడా మనము వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఇది కొత్తిమీర పచ్చడి అనేది. మనకు ఇట్లా కొత్తిమీర కొంచెం ఘాటుగా చేదుగా అనిపిస్తుంది కదా, పచ్చడి అలా అంటే ఏమి ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, నేను మూత పెట్టేసి తీసేసిన కదా, ఇలాగా మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి తీసేయాలండి. ఇలాగా మనము బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. టమోటాలు బాగా మెత్తగా ఉడికితే చాలండి. ఇప్పుడు మనము పక్కన చల్లారించుకొని పెట్టుకోవాలండి కాస్త. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదా శనగకాయ పప్పులు, ఇలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. మనం రోట్లో ఎలా అయితే దంచుతామో అలాగనే మిక్సీలో బాగా ఇట్లా మిక్సీకి అయితే పట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం అల్లం అయితే వేసుకోవాలండి. అందులో 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, కల్లుప్పు అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను కల్లుప్పు. ఇప్పుడు మిక్సీకి పట్టుకొని ఇలా బాగా ఇప్పుడు మనము ఉడికించుకున్నాం కదా టమోటా కొత్తిమీర, అది అయితే వేసుకోవాలండి. ఇట్లా మనము రోట్లో ఎలా అయితే దంచుకుంటామో ఇట్లా మిక్సీ కూడా కొంచెం బరకగానే పట్టుకోవాలండి. మరీ మెత్తగా ఉంటే బాగుండదు. ఇంకా రోట్లో వేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. మనకు రోళ్ళు లేవు కాబట్టి ఇట్లా మిక్సీలకి అయితే వేసుకుంటున్నాము. అందులో ఒక టీ గ్లాస్ సగానికైతే వాటర్ పోసుకోండి. మరి ఎక్కువ వాటర్ పోయకుండా గట్టిగా ఉంటుంది కదా, కొద్దిగా ఒక టీ గ్లాస్ సగానికి వాటర్ పోసుకొని ఇట్లా మిక్సీ మూత పెట్టేసి మనము మిక్సీ ఆడించుకోవాలండి. కొంచెం బరకగానే ఆడించుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేనైతే ఇంకా మిక్సీ పెట్టేసి చూపిస్తున్నాను. దీనికి కావాలంటే పోపు అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే పెట్టలేదు. పోపు పెట్టుకునే ఇంకా బాగుంటుంది. ఇంకా చూడండి, కొంచెం మెదగలేనట్టుంది. నేను మళ్ళీ ఒకసారి మిక్సీ పడుతున్నాను. ఇది చాలా బాగుంటుందండి. మేమైతే ఇలా రాగి సంగట్లోకి ఇట్లా కొత్తిమీర పచ్చడి ఏదైనా ఒక ఫ్రై ఐటమ్స్ అయితే ఇట్లా చేసుకొని తింటామండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర పచ్చడి అనేది. ఇప్పుడు నేనైతే ఇప్పుడు చూపిస్తానండి పచ్చడి ఎలా వచ్చిందో. ఇదిగో చూడండి, ఆ మాత్రం చూడండి, కొంచెం బాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం పరకనే ఉంది చూడండి. చాలా బాగుంటుంది. ఇంకా కాస్త వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.